ఈరోజు రథసప్తం కదా! నేను మా ఇంటి రథాన్ని అయితే చూపిస్తాను మీకు. సో, ఇదేననమాట. నిన్న నైట్ అయితే నేను ముగ్గు ఇలా ఏసాను. అండ్ మార్నింగే 7కి అయితే లేచాను. ఆయన్ని చూద్దామని చెప్పి. ఆయనేమో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడు. మేఘాల్లో దాక్కుని అయితే కనిపించలేదనమాట. ఇస్తాను అది విజయ్ వస్తుందటండి, రథం చేస్తుందట. ఫోన్లో చూసి చేస్తుంది. ఇది చెరుకు గడ్డతో తిప్పాలంట కదా ఇంకా అలా జాయిగా ఉడుకుతుందండి. ఏంటి పొగొస్తుంది అని చెప్పి నానమ్మ ఇంటికి అయితే వెళ్తే, నానమ్మ అయితే దాలియా మీద పరమాన్నం వండుతుంది దేవుడికి పెడదామని చెప్పి. ఇప్పుడైతే స్టవ్లు వచ్చేసే మూలని స్టవ్ల మీద పెట్టేస్తున్నారు. అదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది అండ్ అందరికీ కుదరదు కదా అందు మీద పెట్టడం. బట్ వీళ్ళు పాతకాలం వాళ్ళ మూలని వాళ్ళు అలా అయితే నేర్చుకున్నారో వాళ్ళు అలానే చేస్తారనమాట. అప్పుడే వాళ్ళకి తృప్తి అయితే ఉంటుంది. బట్ వీళ్ళకైతే చాలా పేషెన్స్ ఎక్కువ, అసలు చాలా టైం టేకింగ్గా పరమాన్నం అది ఉడకటానికి. అండ్ నాకైతే రథం చేయమని ఇచ్చారనమాట. నేను 2 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నాను రథం ఎలా చేయాలని చెప్పి. నేనైతే ఎప్పుడూ చేయలేదు. సరే ఈసారి ఎలాగన్నా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. హైట్ అయితే ఎక్కువ పెట్టేసాను స్టార్టింగ్ కాబట్టి. సో అది బాగానే వచ్చింది, కానీ నిలబడట్లేదు అనమాట, పడిపోతుంది. సపోర్ట్ ఉండాలి దానికి. చేశాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈలోపు అయితే పరమాన్నం ఉడికిపోయింది. ఇంక లాస్ట్లో నానమ్మ అయితే బెల్లం వేసి తిప్పుతుందనమాట. ఇంక నేను రెండోసారి కూడా చేసాను రథం. ఏది బాగుంటుంది పెడదామని చెప్పి. రెండోది అయితే బాగా వచ్చింది, ఏ సపోర్ట్ లేకుండా అయితే నిలబడిందనమాట. నాకు అప్పుడు సాటిస్ఫై అయ్యాను. ఇంక దానికి రేగుపళ్ళు అది గుచ్చుతుంది. సూర్యుడికి చిక్కుడుగాయ పువ్వులు అండ్ జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం అంట. సో అవి కూడా పెట్టారు. సో మన పరమాన్నం కూడా అయితే రెడీ అయిపోయింది. సో నానమ్మ పూజ చేస్తుంటే నేను పక్కన కూర్చొని ఎలా చేస్తుంది అని చెప్పి చూస్తున్నాను అనమాట. లేకపోతే నాకు పూజ అంత ఐడియా లేదు. సో మా పూజ అయ్యేటప్పటికి ఇంకా లాస్ట్లో సూర్యుడు కూడా మాకు కనిపించేశాడు. నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో కనిపించలేదన్నమాట. సో అంతే, నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. మీరు పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.